ట్రిగ్నోమెట్రీ చాప్టర్లో ఫంక్షన్స్ తెలుసుకున్నాం, ఐడెంటిటీస్ తెలుసుకున్నాం. ఈ రెండు తెలుసుకున్న తర్వాత ఈ చాప్టర్లో కొన్ని ఫార్ములాస్ తెలుసుకోవాలి. ఆ ఫార్ములాస్ ఏంటంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. అలాగే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి is equal to sin A cos B minus cos A sin B. అలాగే cos of A plus B is equal to cos A cos B minus sin A sin B. Cos of A minus B is equal to cos A cos B plus sin A sin B. సైన్లో చూసుకున్నట్టయితే ప్లస్కి ప్లస్సే వస్తుంది, కానీ కాస్లో ప్లస్కి మైనస్ వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. అలాగే సైన్లకి సైన్ ఏ కాస్ బి, ఒకటి సైన్ ఒకటి కాస్ ఉంటుంది, కానీ కాసుల్లో రెండు కాసులు లేదా రెండు సైన్లు ఉంటాయి. ఈ నాలుగు ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ఈ నాలుగు ఫార్ములాస్ ఎలా వచ్చాయనేది ప్రూఫ్ నేను వేరే వీడియో చేశాను, మీరు ఆ వీడియో చూడండి. దీని తర్వాత హాఫ్ యాంగిల్ అండ్ మల్టిపుల్ యాంగిల్స్ అని చెప్పి ఫార్ములాస్ ఉంటాయి. ఏంటంటే నేను చెప్పాను కదా, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. దీని నుంచి మనం ఏం ప్రూవ్ చేస్తామంటే సైన్ 2a అంటే ఏ ప్లస్ ఏ, సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ 2a ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ లో కూడా ఏ రాస్తాం ఇక్కడ, అంటే ఇక్కడ బి ప్లస్ లో కూడా ఏ రాయాలి. అంటే సైన్ ఏ కాస్ ఏ ప్లస్ కాస్ ఏ సైన్ ఏ. ఏమైంది ఇది? 2 సైన్ ఏ కాస్ ఏ. అంటే సైన్ 2a ఫార్ములా ఏంటి? 2 సైన్ ఏ కాస్ ఏ. ఇంపార్టెంట్ ఫార్ములా, ఫార్మ్స్లో వాడడం గుర్తుపెట్టుకోవాలి. అలాగే కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అని చెప్పాను కదా. దీని నుంచి మనం కాస్ 2a అంటే కాస్ ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ 2a ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ బి ప్లేస్లో ఏ ఉంది, బి ప్లేస్లో ఏ ఉంది కాబట్టి ఇక్కడ కూడా బి ప్లేస్లో ఏ పెట్టాలి. అంటే కాస్ ఏ ఇంటూ కాస్ ఏ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ ఏ సైన్ స్క్వేర్ ఏ. అంటే కాస్ 2a ఫార్ములా కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఈ రెండు ఇంపార్టెంట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇక్కడ గమనించినట్టయితే 2a ఉంది కాబట్టి ఏ వచ్చింది, ఇక్కడ కూడా అంతే 2a ఉంది, ఏ వచ్చాయి. అంటే దీన్ని బట్టి మనం ఇంకా ఎక్స్ట్రా ఫార్ములాస్ ఎలా రాయొచ్చు అంటే 2a ఉంటే ఏ వచ్చిందంటే ఏ ఉంటే a/2 వస్తుంది, a/2 ఉంటే a/4 వస్తుంది. ఈ లాజిక్ ఉపయోగించి సైన్ ఏ వాల్యూ, సైన్ a/2 వాల్యూ, అలా ఇంకా ఎక్కువ వాల్యూస్ ఫైండ్ చేయొచ్చు. సైన్ ఏ అంటే ఏ ఉంది కాబట్టి a/2 వస్తుంది. 2 సైన్ a/2 కాస్ a/2. కాస్ ఏ వాల్యూ కాస్ స్క్వేర్ a/2 మైనస్ సైన్ స్క్వేర్ a/2. అలాగే సైన్ a/2 వాల్యూ 2 సైన్ a/4 కాస్ a/4. a/2 ఉంది కదా, దీన్ని హాఫ్ చేయాలి, a/4. అలాగే కాస్ a/2 ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ a/4 మైనస్ సైన్ స్క్వేర్ a/4. సైన్ కాసుల గురించి తెలుసుకున్న ఇప్పుడు tan కూడా సేమ్ ఫార్ములాస్ ఉంటాయి. tan 2a అంటే tan a ప్లస్ బి వాల్యూ నేర్చుకున్నాం. tan a ప్లస్ బి ఏంటంటే tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. ప్లస్ ఉంటే ప్లస్ వస్తుంది పైన, ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది, పైన tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b వస్తుంది. సో దీని నుంచి tan 2a ఫార్ములా మనం ఫైండ్ చేయొచ్చు. tan 2a అంటే tan a ప్లస్ ఏ కదా, b ప్లేస్లో కూడా ఏ పెట్టాలి, అంటే tan a ప్లస్ tan a 2 tan a సింపుల్ tan a ప్లస్ tan a
by 1 minus tan A into tan A is equal to sum చేస్తే 2 tan A by 1 minus tan square A. tan 2A వాల్యూ ఇది. దీని నుంచి sin 2A వాల్యూ cos 2A వాల్యూస్ కూడా ఫైండ్ చేయొచ్చు. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేస్తే tan 2A ఇది యాంగిల్ 2A అయితే 2A tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ ఆపోజిట్ 2 tan A అయితే అడ్జసెంట్ 1 minus tan square A అవుతుంది. సో హైపోటెన్యూస్ ఏమవుతుంది అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 tan A whole square plus 1 minus tan square A whole square is equal to 4 tan square A plus A minus B whole square. A square plus B square tan square ఉంది కదా tan power 4A minus 2AB 2 A అంటే 1 2 into 1 2 and tan square A ఇలా రాసుకుందాం. 4 tan square A minus 2 tan square A is equal to 2 tan square A plus 1 plus tan power 4A. దీన్ని అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఇది ఎలా ఉందంటే దీన్ని 2 into 1 into tan square A అని రాసుకోవచ్చు ప్లస్ 1 square అని రాసుకోవచ్చు. అలాగే ఇది tan square A whole square. ఇది ఎలా ఉందంటే A square plus B square plus 2AB ఆ ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని 1 plus tan square A whole square అని రాసుకోవచ్చు. అప్పుడు హైపోటెన్యూస్ అంటే ఏమవుతుంది హైపోటెన్యూస్ స్క్వేర్ వాల్యూ 1 plus tan square A whole square. That implies hypotenuse is equal to 1 plus tan square A. అంటే హైపోటెన్యూస్ వాల్యూ 1 plus tan square A. హైపోటెన్యూస్ వస్తుంది కాబట్టి sin 2A కాబట్టి ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు 2 tan A by 1 plus tan square A. అలాగే cos 2A ఈజ్ ఈక్వల్ టు adjacent by hypotenuse is equal to 1 minus tan square A by 1 plus tan square A. అదేంటి సార్ ఇందాక sin 2A అంటే 2 sin A cos A అన్నారు, ఇప్పుడు sin 2A అంటే 2 tan A by 1 plus tan square A అంటున్నారు ఏంటి, మీకు బుర్రపని చేస్తుంది అంటారు. sin 2A అంటే 2 tan A by 1 plus tan square A అని రాసుకోవచ్చు, అలాగే 2 sin A cos A అని రాసుకోవచ్చు. ఏంటంటే ఈ రెండింటికి డిఫరెన్స్ మీకు tan లో వాల్యూ తెలిసి sin 2A వాల్యూ ఫైండ్ చేయాలంటే ఈ ఫార్ములా యూస్ చేస్తారు. sin ఏలో తెలిసి cos ఏలో యాంగిల్స్ తెలిసి sin 2A వాల్యూ ఫైండ్ చేయాలంటే ఈ ఫార్ములా యూస్ చేస్తారు. సో అలాగా మీకు తెలిసిన వాల్యూస్ బట్టి ఫార్ములాస్ మారుతాయి. ఏం లేదు, దీన్ని సింప్లిఫై చేస్తే ఇది వచ్చేస్తుంది. ఈ రెండు సేమే, కాకపోతే ఏంటంటే ఇక్కడ sin cos లో ఉంది, ఇక్కడ tan లో ఉంది, అంతే తేడా. tan 2A లో కూడా ఇక్కడ 2A ఉంటే ఇక్కడ 2A ఉంటే ఇక్కడ A వచ్చింది కాబట్టి tan A వాల్యూ ఎంత అవుతుంది, tan A ఈజ్ ఈక్వల్ టు A ఉంది కాబట్టి A by 2 రావాలి. 2 tan A by 2 by 1 minus tan square A by 2. హాఫ్ యాంగిల్స్ మల్టిపుల్ యాంగిల్స్ ఫార్ములాస్ తెలుసుకున్నారు కదా. దీని తర్వాత మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్. ఇప్పుడు 2 యాంగిల్స్ ఉన్నాయి, యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి. ఈ రెండు యాంగిల్స్ ని కాంప్లిమెంటరీ అని ఎప్పుడు అంటారు, సప్లిమెంటరీ అని ఎప్పుడు అంటారు? ఈ రెండు యాంగిల్స్ ని కాంప్లిమెంటరీ అని ఎప్పుడు అంటారు? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అయితే ఈ రెండింటిని కలిపినప్పుడు 90 degrees వస్తే అప్పుడు ఈ రెండు యాంగిల్స్ ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటారు. మరి సప్లిమెంటరీ అని ఎప్పుడు అంటారు? ఈ రెండింటిని కలిపినప్పుడు అంటే సమ్ చేసినప్పుడు 180 degrees వస్తే ఈ రెండింటిని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి 1 ఈజ్ ఈక్వల్ టు 180 అయితే సప్లిమెంటరీ. ఇది
అండ్ 90 డిగ్రీస్ అయితే కాంప్లిమెంటరీ. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? 90 డిగ్రీస్ అంటే కాంప్లిమెంటరీ, 180 డిగ్రీస్ అంటే సప్లిమెంటరీ అని. సో సి ఉంది కదా, సి మనం ఇలా రాస్తున్నాం. ఫర్ సపోజ్ సి ఇలా ఉందనుకోండి, సి మార్చి సిని ఇలా రాస్తాం. 90 డిగ్రీస్ ఫామ్ అయింది కదా. సో సమ్ 90 డిగ్రీస్ అయితే కాంప్లిమెంటరీ, ఇలా గుర్తుపెట్టుకోండి. సో 90 డిగ్రీస్ కాంప్లిమెంట్ అయితే ఇంక మిగిలిందే ఉంది, 180 సప్లిమెంటరీ. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా ఇక్కడ 8 ఇలా తిరుగుతుంది కాబట్టి ఎస్ అని ఫస్ట్ ఎస్ రాసి ఇలా కలుపుతున్నాం కాబట్టి సప్లిమెంటరీ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు.